ఎవరు మీకు ఎక్కువ అంటే మీ ఉపాధ్యాయుల సమస్యల మీద కొంచెం కన్సర్న్ చూపించిన ముఖ్యమంత్రి ఎవరు ఎక్కువ అండి? ఎక్కువ చూపించినటువంటి వాళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కొంత విషయాన్ని అవగాహన చేసుకొని పరిష్కారం చేద్దామని ఉన్నది. దానికన్నా ఎక్కువ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ యూజీసీ స్కేల్ కావాలన్నా కానీ ఆ రోజైతే నేనే స్వయంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొత్తం యూనివర్సిటీ ఆల్ యూనివర్సిటీస్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఒక విశ్వవిద్యాలయ అధ్యాపకులతో సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ప్రథమంగా యూజీసీ స్కేళ్ళు మనమే రాష్ట్రం ప్రథమంగా మనమే ఏర్పాటు చేయాలి, దాన్ని అమలు పరచాలనేటువంటిది వారిపై ఒత్తిడి తీసుకురాగానే వారు దాన్ని అంగీకరించి యూజీసీ స్కేల్ అమలు చేయటం వల్ల సుమారు ఒక్కొక్క లెక్చరర్కు ప్రొఫెసర్కు రీడర్కు ₹1,00,000 జీతం పెరిగేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి దానివల్ల కూడా నాకు మంచి క్రెడిట్ వచ్చేటువంటి అవకాశం ఏర్పడేది. చంద్రబాబు నాయుడు గారు ఈ సర్వీస్ రూల్స్లు కదా, అదేవిధంగా మహిళా టీచర్ల విషయంలో ప్రత్యేకమైనటువంటి ఒక లీవ్ సదుపాయం కావాలన్నాం. ఎందుకొరకంటే ఇతర దేశాలలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడ లేనటువంటి రీతిగా మన దగ్గర మహిళలు కొద్దిగా ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితులు ఉంటాయి. వారికి ప్రత్యేకంగా అదనంగా ఒక 5 రోజుల లీవులు ఉంటే బాగుంటుందని అంటే దాన్ని అంగీకరించి ప్రత్యేకంగా మహిళల కొరకు 5 రోజుల సెలవులు ఇప్పించగలిగినాం. అదేవిధంగా సబ్జెక్ట్ టీచర్స్ విషయంలో కూడా ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ సబ్జెక్టుకు ఉంటే బాగుంటుందని చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తే ఆయన కూడా అంగీకరించి ఇంగ్లీష్కి ఒక ప్రత్యేకమైన టీచర్, ఫిజికల్ సైన్స్కి ఒక ప్రత్యేకమైన టీచర్ అని స్టాప్ ప్యాటర్న్లోనే అటువంటి విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇప్పటికైనా నాకు గర్వం ఏంటంటే ఏ టీచర్ని అడిగినా సుధాకర్ రెడ్డి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ తీసుకొచ్చిండు అనేటువంటి ఒక మాట చెప్తూ వస్తా అంటారు. మెడికల్ రియంబర్స్మెంట్ విషయంలో కూడా ఇలా హెల్త్ కార్డుల విషయంలో ఇవన్నీ కూడా ఆ రోజు నుంచి కూడా లీవుల విషయంలో సరెండర్ లీవ్ ఆఫ్ ది లీవ్స్ తీసుకొచ్చట్లో కానీ మెడికల్ రియంబర్స్మెంట్ తీసుకొచ్చట్లో కానీ ఎల్టీసీ తీసుకొచ్చట్లో కానీ ప్రముఖమైన పాత్ర వహించినాం. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులే అనేటట్టుగా 010 హెడ్ కింద కూడా జీతాలు చెల్లించేటట్టుగా గతంలో గ్రాంటీనేడ్ కింద ఉండేటువంటి తద్వారా సరిగ్గా జీతభత్యాలు వచ్చేటువంటి లేకుండే వాటిని కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి దాన్ని 010 కింద హెడ్ కింద జీతాలు చెల్లించేటట్టుగా ఇలా ట్రెజరీల ద్వారా జీతాలు ఇచ్చినట్టయితే మనకు బడ్జెట్ కంట్రోల్ అనేటువంటిది ఉండదు. కాబట్టి జీతాలు సక్రమంగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream.